ఏదైతే కాంగ్రెస్ ఇంతకన్నా ఏం దిగజారుతుంది అనుకున్న ప్రతిసారి అంతకు మించి మేము దిగజారుతామని కాంగ్రెస్ రుజువు చేస్తూనే ఉంది. ఏదైతే నిన్న ఇండియా ఏ సమిట్లో కాంగ్రెస్ ఎన్ఎస్యుకి సంబంధించిన గూండాలు నగ్నంగా ఏ సమిట్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారో ఇది నరేంద్ర మోడీని అవమానించడమే కాదు, యావత్ భారతదేశాన్ని అవమానించడం. రాజకీయంగా రెండు పార్టీలకి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి, కానీ అది మనం ఎక్కడ ప్రస్తావించాలంటే రాజకీయ వేదికలుగా చేయాలి. ఏదైతే ఏ సమిట్ అని ఉన్నదో అది నరేంద్ర మోడీ గారు 10,000 కోట్లతో ఏ సంబంధించి ప్రపంచ దేశాల మీద భారతదేశం ఏ రోజు డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఒక యజ్ఞంలాగా ఏదైతే రాబోయే తరాలకి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏ కాబట్టి ప్రపంచ దేశాలకి దిక్సూచిగా భారతదేశం అవ్వాలని చెప్పి భారతదేశ యువతని ప్రోత్సహించే విధంగా భారతదేశం ముందుకెళ్లే విధంగా ఏదైతే ఈ ఏ యజ్ఞం స్థాపించారో దాంట్లో ఒక కీలకమైన ఘట్టం. ఏదైతే ప్రపంచ దేశాల్లో ఏ దిగ్గజాలు ఉన్నాయో డీప్సీక్, జెమిని ఇలాంటివి పోటీగా భారతదేశంలో ఏ మోడల్ సర్వం ముందుకు వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ చూసింది. ఏదైతే ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారి కీర్తి, భారతదేశం యొక్క కీర్తి అఖండంగా వెళ్తుంది. భారతదేశంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని తిరస్కరిస్తున్నారు. ఇది తట్టుకోలేని కొన్ని విదేశీ శక్తులతో కలిపి భారతదేశంలో కానీ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్ళకూడదనే ఒక కుటీలమైన ఆలోచనతో భారతదేశం యొక్క కీర్తిని భంగం పరిచే విధంగా ఏ సమిట్లో నిన్న ఏదైతే ఆ చర్య చేశారో ఇది కేవలం భారతీయ జనతా పార్టీయే కాదు, యావత్ భారతదేశం దీన్ని ఖండిస్తుంది. భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ఇచ్చి ఇదా కాంగ్రెస్ దీనిగా మేము ఇన్నేళ్ళు చూసామని చెప్పి మొత్తం యావత్ భారతదేశంలో యువత అంతా కూడా ఇటువంటి పార్టీనా ఇన్నాళ్ళు మేము చూసామని చెప్పి అందరూ సిగ్గుతో తలవంచుకునే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. నిన్న ఏ సమిట్లో కాంగ్రెస్ గూండాలకి ఎవరు సమాధానం చెప్పారు? ఏ సిఇఓలు చెప్పారు, ఏ సైంటిస్టులు చెప్పారు, మీరు ఇదా భారతదేశంలో భారతదేశ పౌరులుగా మీరు చేసేదని చెప్పి వాళ్ళందరినీ తరుగు కొట్టారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు తరుగు కొట్టింది, భారతదేశ ప్రజలు తరుగు కొట్టారు. ఏ సమిట్ నుంచి భారతీయులు ఏదైతే నిజమైన భారతీయులు అన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకుల్ని తరిగి కొట్టారు. ఇది మీ దుస్థితి, కాంగ్రెస్ స్థితి ఇది. ఇవాళ భారతదేశంలో చూస్తే అన్ని ఎలక్షన్లోనూ మీరు ఓడిపడే ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరిస్తున్నారు? భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. భారతీయత మీ మనసులో లేదు కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మిమ్మల్ని కుక్కలా ఉండడానికి కూడా లేదు, ఎందుకంటే కుక్కకు కూడా మనం భోజనం పెడితే దానికి విశ్వాసంగా ఉంటుంది. మీరందరూ భారతీయులుగా ఇక్కడ పుట్టి భారతీయులుగా కాకుండా విదేశాలు చేస్తారంటే మిమ్మల్ని మీతో పోలిస్తే కుక్కలు కూడా ఇవాళ సిగ్గుపడితే మేము మా దేశానికి నాకు భోజనం పెట్టడానికి విశ్వాసంగా ఉంటాను, మీకు ఆ విశ్వాసం లేదు, భారతదేశం మీద అంటే భక్తి లేదు, ఇలాంటి వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దని కుక్కలు కూడా సిగ్గుపడే స్థితికి ఇవాళ కాంగ్రెస్ చేరుకుందంటే ఇంతకు మించి మీరు ఏం చేయగలుగుతారు? ఇవాళ ప్రజల విశ్వాసాల మీద దెబ్బ కొట్టారు, ప్రజల నమ్మకాల మీద దెబ్బ కొట్టారు. భారతదేశం గౌరవాన్ని ప్రపంచ దేశాలు చూసిన విధంగా భారతదేశం కించబడి తల ఉంచుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే ఇది మీ యువతకి మీరు నేర్పుతున్నది. అందుకే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని మూలల అన్ని చోట్ల ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళకి ఉనికే లేదు. రానున్న రోజుల్లో ఒక్క మండలం ఒక్క పంచాయతీలో కూడా కాంగ్రెస్ ఉండదు. ఏదైతే స్లోగన్ 2014లో మనం తీసుకున్నామో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అది పూర్తిగా రానున్న రోజుల్లో పూర్తిగా ఈ దేశం నుండి కాంగ్రెస్ని మొత్తం వేరులతో సహా ఈ దేశ ప్రజలు తీసి కాంగ్రెస్ని అవతలేస్తారు. ఏదైతే పరాయి దేశాలకు మీరు పనిచేస్తున్నారో పరాయి దేశాలకు వెళ్ళి భారత కోసం కించపరిచి మాట్లాడుతున్నారో మీరు ఇంకా శాశ్వతంగా ఆ దేశాల్లోనే ఉండిపోయేలాగా ఈ ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలు మానుకోవాలి. ఈ వాటి నుంచి అయినా సరే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు మీకు ఇంక బయటకు తిరిగే పరిస్థితి కూడా మీకు ఈ భారతదేశంలో ఉండదు. బయటకు వస్తే ప్రజలు వచ్చి మిమ్మల్ని కొట్టే పరిస్థితి మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా తరపున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో.